నిన్న కేరళ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఒక ఎన్నికల సభనైతే నిర్వహించింది. దానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కూడా హాజరై ఉన్నారు. అక్కడే ఆయన మాట్లాడున్నారు. ఈ ఎన్నికలు మోడీపై యుద్ధమే, ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం, తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన కామెంట్స్ను, కేరళలో ఆయన మాట్లాడిన కామెంట్స్ను కూడా ప్రధానంగా ఈ రోజున ఈనాడు లీడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఈ ఎన్నికలు, రేపు రాబోతున్న లోక్సభ ఎన్నికలు మోడీపై యుద్ధానికే అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. అదేవిధంగా ఇండియా కూటమి లక్ష్యమే, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యం అంటూ కూడా ఆయన మాట్లాడి ఉన్నారు. సో ఇది మనం ఎండార్స్మెంట్ ప్రకటన అనుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమి గత కొన్ని రోజులుగా చూసినట్టయితే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వరకు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. అటు మమతా కానీ, మిగతా నేతలు కానీ, నితీష్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది, బీజేపీతో చేతులు కలపడం జరిగింది. ఈరోజు ఇండియా కూటమి పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఎదురవుతున్న సమయంలో అటు కాంగ్రెస్ కూడా ఆప్తో పొత్తులు కుదుర్చుకొని ఒక గుడ్ ఇండికేషన్ అయితే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సో అటు మమతా కూడా కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని ముందుకెళ్లేందుకైతే రెడీ అవుతున్నారు ఎంపీ ఎలక్షన్కి సంబంధించి. నిన్న సిమ్లాలో రాజ్యసభ ఎన్నికల వేదికగా ప్రభుత్వం కూలిపోతోందన్న సిచ్యువేషన్ వచ్చినా దాన్ని కాంగ్రెస్ హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అక్కడ చాలా చాకచక్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇండియా కూటమి వైపు కూడా దేశం మొత్తం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మోడీ ఇండివిజువల్గా బీజేపీకి 370 సీట్స్ వస్తాయంటూ కూడా ఒక సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఏలో ఉన్న పక్షాలన్నిటికీ కలిపి 400 ఎంపీ సీట్లు రాబోతున్నాయంటూ మాట్లాడుతున్నారు. మళ్ళోసారి తానే ప్రధాని కాబోతున్నాను, మిగతా దేశాలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నాయంటూ కూడా ఆయన చాలా కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ ఎన్నికలనే తమ రెఫరెండంగా కూడా కాంగ్రెస్ తీసుకుంది. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను కూడా అలాగే చూడాలి. ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం అంటూ మాట్లాడారు. అదేవిధంగా హైదరాబాద్లో అంటే తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవబోతున్నాం అంటూ కూడా మాట్లాడారు ఆయన.